హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ ట్రీట్స్. కొంచెం కారంగా, కొంచెం తీయగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, గారెలు ఏవైనా కానివ్వండి, వాటికి అల్లం చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకసారి చేసుకుని తాలింపు పెడితే ఒక నెల రోజుల వరకు టిఫిన్స్లోకి చట్నీకి ఢోకా ఉండదు. సో ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో మామిడి అల్లంతో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఈ చట్నీకి నేను 100 గ్రామ్స్ మామిడి అల్లం తీసుకున్నాను. మీకు ఇది దొరకకపోతే నార్మల్ అల్లమైనా తీసుకోవచ్చు. దాంతోపాటు 100 గ్రామ్స్ చింతపండు, అలాగే ఒక 100 గ్రామ్స్ బెల్లం కూడా కావాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్నటువంటి 100 గ్రామ్స్ చింతపండు ఉంది కదా, ఆ చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకుని చింతపండుని ఈ విధంగా లో ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే ఒక చిన్న పాన్ తీసుకుని దాంట్లో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చక్కగా పెచ్చు తీసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుంది. అలాగే ఈ అల్లం పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్నట్టు ఒక మిక్సర్ జార్లోకి ఈ అల్లం ముక్కల్ని చల్లారిన తర్వాత వేసుకోండి. మనం 100 గ్రామ్స్ అల్లం తీసుకున్నాం కాబట్టి ఈ 100 గ్రామ్స్ అల్లానికి సరిపోయే విధంగా నేను ఇక్కడ ఒక చిన్న కప్పు తోటి వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కూడా వేసుకుందాము. వీటితో పాటు ఒక 100 గ్రామ్స్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. అలాగే మనం ఇంతకు ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండును కూడా వేసుకుంటున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. అన్నీ 100 గ్రామ్స్ గానే తీసుకున్నాను. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. సో చూసారు కదా, వీటన్నిటిని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి చక్కగా మిక్సీ పట్టుకుందాము. ఈలోపు మీ అందరి కోసం ఒక చిట్కా. పచ్చడి పులిసకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే చింతపండుని ఉడకబెట్టుకోవాలి. అలాగే అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని మనం ఇప్పటి వరకు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని వేసుకుని దాంట్లో 1 స్పూన్ వరకు మెంతిపిండి వేసుకుందాం. ఈ మెంతిపిండి వేసుకోవడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు కారం కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఆ కారం అంతా బాగా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి. మీరు కొలతలు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అన్ని సేమ్ క్వాంటిటీస్లో తీసుకున్నాను, 100 గ్రామ్స్ లాగా. సో ఈ విధంగా కనుక మీరు ఈ పచ్చడి పడితే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. దీనికి కనుక తాలింపు కూడా పెట్టాము అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ అల్లం చట్నీ చేశారు అని అంటే ఒక నెల రోజుల పాటు వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేదు. బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ అనే కాదు, రైస్లోకి కూడా కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.